యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. ఆయన కృప నిరంతరం ఉండును అనే దేవుని వాక్యం చూస్తున్నాం. ఆయన కృప నిరంతరం అంటే మనకి ఎప్పుడు కూడా కంటిన్యూస్‌గా ఆయన కృప ఉంటుంది అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గనుక మరి ఎప్పుడు ఆయన కృప మనకు నిరంతరం ఉంటుంది అందరికీనా? అందరికీ కాదు. ఎవరికి ఆయన కృప నిరంతరం ఉంటుందంటే ఈ మాట దావీదు పలికిన మాట. ఆయన చెప్తున్నాడు, ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలన్నీ కూడా కీర్తనలో ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉండంటే ఎవరైతే దేవునితో సహవాసం చేసి దేవునితో నడుస్తారో, మరి ఎవరైతే పరిశుద్ధంగా, పవిత్రంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన కృప నిరంతరం ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా మనకి దేవుని కృప తోడుగుంటే ఎంత ఆధిక్యత, ఎంత మేలు, ఎంత ధన్యత ఉంటుందో మీకు తెలుసా? అసలు మామూలుగా అయితే ఎంతోమందిని హాస్పిటల్‌లో చూస్తున్నాం. మాకు ఈ మధ్య కాలంలో మా ఆంటీని చూస్తున్నాను. మరి ఆమె భయభక్తులు కలిగి ఉంటుంది. మరి అనేక దెయ్యాలు కూడా వెలగొడుతూ ఉండేది. కానీ ఆమె అనుభవించినటువంటి అనారోగ్యము మామూలుది కాదు. మరి ఒక భయంకరమైన అనారోగ్యంతో క్యాన్సర్ అనే అనారోగ్యంతో లోపల కంతి దాన్ని ఆపరేషన్ చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది. దగ్గరగా 30,00,000 ఖర్చు అయింది. కానీ ప్రాణం అనేది మిగలలేదు. 9 నెలలు శ్రమ అనుభవించినది. కానీ ఏదేమరికి దేవుణ్ణి ఆమె నమ్ముకుంది కాబట్టి దేవుని సన్నిధికి చేరుకుందని అందులో నమ్మొచ్చును. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషిలో ఏ చిన్న పొరపాటును కూడా దేవుడు వాళ్ళని సరిదిద్దడానికి కొన్నిసార్లు శిక్ష పెడుతుంటాడు. ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉంటారో వాళ్ళని సరిచేసి సరిదిద్ది పరిశుద్ధపరిచి తీసుకోవడానికి ఆయన శిక్షని అనుమతిస్తాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఏంటంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది. అదేవిధంగా శిక్ష కూడా ఉంటుంది మనం ఏమాత్రం పొరపాటు చేస్తే కనుక. ఎందుకంటే ఆయన మరి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ పట్టణం చేరుకోవాలంటే కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని మనల్ని పరిశుద్ధపరచడానికి మనకి శిక్షను అనుమతిస్తాడు. ఎప్పుడైతే మనిషిలో శిక్ష వస్తుందో ఆ శిక్షను బట్టి మన హృదయంలో నుండి చెడుతనం అంతా బయటికి పారిపోతుంది. అది ఇదైతే వాస్తవం ఏంటిది. అందుకని కూడా దేవుని వాక్లో ఒక మాట ఉంటుంది. మరి గాయం చే దెబ్బలు హృదయంలో అంతరంగంలో చెడుతనం బయటికి వెళ్ళగొడుతుంది అని వాక్యం ఉంటుంది. చెడుతనం తొలగిస్తున్న వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని శిక్ష రాకముందే మనం ఆయన దగ్గర ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకుంటే కనుక పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక ఆయన కృప నిరంతరం తోడు ఉంటుంది. దేవుడి మాట దీవించి ఆశించును గాక. ఆమేన్.